హే గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజైతే మీషోలో కొత్తగా వచ్చిన జ్యువెలరీ సెట్స్ అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈ సెట్స్ అన్నీ కూడా ఎలా వచ్చాయో వీడియోలో ఫుల్ డీటెయిల్గా చూసేద్దాం. మన ఛానల్లో ఆల్రెడీ మీషోలో మంచి ట్రెండింగ్లో ఉన్న కొత్త జ్యువెలరీ కలెక్షన్ అయితే చాలా షేర్ చేస్తూనే ఉన్నానండి. మరొక కొత్త కలెక్షన్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియోలోనైతే నెక్ సెట్స్, లాంగ్ హారాస్ని అయితే షేర్ చేయబోతున్నాను. ముందు కూడా ఎక్కువ కలెక్షన్ అయితే రాబోతుందండి. మీరు చేయవలసిందల్లా ఏమీ లేదండి. మీకు ఎలాంటి కలెక్షన్ రివ్యూస్ కావాలనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రతిరోజు వచ్చే కలెక్షన్ని కూడా చూస్తూ ఉండండి. మీకు నచ్చిన జ్యువెలరీ కలెక్షన్ రాగానే వెంటనే ఆర్డర్ని అయితే చేసుకోండి. చూయించే ప్రతి ఒక్క జ్యువెలరీ సెట్ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. మన ఛానల్లో శారీ కలెక్షన్ కూడా చాలా ఉందండి. శారీ కలెక్షన్ ఇష్టపడే వాళ్ళు కూడా ఒకసారి ఛానల్ని ఓపెన్ చేసి చూడండి. కొత్తగా ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ అయితే చాలా తీసుకొచ్చేసాను. ఇంకా ముందుగా అయితే ఒక బ్యూటిఫుల్ నెక్ సెట్ని అయితే చూసేద్దాం. ఈ సెట్ అయితే మీషోలో మంచి ట్రెండింగ్లో ఉన్న సెట్ అండి. లాకెట్ చూస్తున్నారు కదా, ఎంత బాగుందంటే నీట్ ఫినిషింగ్తో ఉందండి. ఇందులోనైతే మంచి స్టోన్స్ వచ్చాయండి. మనకి ఏడి స్టోన్స్ ఉంటాయి కదా, ఆ స్టోన్స్తోనే వచ్చేసింది. ప్లాస్టిక్ స్టోన్స్ అయితే కావండి, మంచి స్టోన్స్తోనే ఇక్కడ లాకెట్ ఫినిషింగ్ అయితే ఉంది. మధ్యలో ఓవెల్ షేప్లోనైతే ఇలా గ్రీన్ స్టోన్ వచ్చింది. చుట్టూ కూడా వైట్ అలాగే రెడ్ గ్రీన్ స్టోన్స్తో అయితే డిజైన్ ఉందండి. చుట్టూ కూడా మనకు ఒక రౌండ్ కనిపిస్తుంది కదా, అందులో కూడా రెడ్ స్టోన్స్ వచ్చాయండి. కిందనేమో 2 పీకాక్స్ ఆపోజిట్ వేలో ఉన్నట్టుగా అయితే వచ్చేసింది. చక్కగా పల్స్ అయితే వచ్చాయి. ఈ పైన లాకెట్ చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా గ్రీన్ అండ్ మెరూన్ షేడ్లోనైతే స్టోన్స్ వచ్చాయండి. ఇవి కూడా 2 పీకాక్స్ ఆపోజిట్ వేలో ఉన్నట్టుగానే ఇచ్చేశారు. బ్యాక్ సైడ్ అయితే నీట్ ఫినిషింగ్తో ఉంది కదా. మనం పెట్టిన ప్రైస్కి అయితే బెస్ట్గా వచ్చేసిందండి. క్వాలిటీ అయితే అంత బాగా వచ్చేసింది. ప్రైస్ కూడా మనకి 450 రూపీస్ లోపే ఉంటుంది, అంతకు మించి ఎక్కువగా ఉండదు. పైకి వచ్చేసేసరికి మనకి నాన్ ఉంటుంది కదా, గోల్డ్ నాన్స్ వేస్తుంటారు కదా, అదే విధంగా ఇక్కడ నాన్ ప్యాటర్న్ అయితే వచ్చిందండి. మరి పల్చగా లేదండి, ఈ నాన్ అయితే మందంగా వచ్చేసింది. బ్యాక్ సైడ్ అయితే చైన్ కూడా ఉంది. కొంచెం హెల్దీ నెక్ ఉన్న వాళ్ళకు కూడా చక్కగా పెట్టేసుకోవచ్చు. సన్న నెక్ ఉన్న వాళ్ళకైతే మినీ హారంగా కూడా పనికొస్తుంది. ఆ విధంగా అయితే వచ్చేసింది. ఈ సెట్కి అయితే మంచి ఇయర్ టాప్స్ అయితే వచ్చాయండి. ఇయర్ టాప్స్ పెట్టుకుంటే మాత్రం సూపర్ లుక్ అయితే వచ్చేస్తుంది. నెక్ సెట్ వేసుకోకుండా సింపుల్గా ఇయర్ టాప్స్ పెట్టుకున్నా మంచి నిండుగా కనిపిస్తుందండి. పైన ఒక ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చింది కదా, వైట్ స్టోన్స్ వచ్చాయి, మధ్యలో ఒక మెరూన్ స్టోన్ వచ్చింది. కిందేమో మనకి లాకెట్లో వచ్చిన డిజైనేనండి. ఓవెల్ షేప్ స్టోన్, గ్రీన్ స్టోన్ వచ్చింది, చుట్టూ వైట్ స్టోన్స్ అలా వచ్చి మళ్ళీ చుట్టూ ఒక రెడ్ స్టోన్ లైన్ అయితే వచ్చేసిందండి. కింద అయితే పర్ల్స్ అయితే చక్కగా హ్యాంగింగ్ అవుతున్నాయి. చూడండి ఎంత బాగున్నాయో, నీట్ ఫినిషింగ్తో ఉన్నాయండి. ఈ ఇయర్ టాప్స్ కూడా లైట్ వెయిట్గా ఉన్నాయండి. వెయిట్ అయితే అస్సలు లేదు. చూడడానికి కొంచెం పెద్దగా కనిపిస్తున్నాయి కానీ లైట్ వెయిట్గా ఉన్నాయి. పెట్టుకొని ఒక రోజు మొత్తం కూడా క్యారీ చేయొచ్చు, అంత మంచి లైట్ వెయిట్గా వచ్చాయి. వీటికైతే బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బటన్ వచ్చిందండి. మీకు నచ్చితే మంచి క్వాలిటీ బటన్ వేరే ఇయర్ టాప్స్కి ఉంటాయి కదా, అవి పెట్టుకున్నారంటే ఈజీగా పెట్టి తీయడానికి వీలుగా ఉంటుందండి. ఇలా ప్లాస్టిక్ బటన్ అయితేనేమో కొంచెం తీయడానికి ఇబ్బంది అవుతుంది. లేదు ఇలానే పెట్టేసుకుంటామన్నా పెట్టేసుకోవచ్చు, పర్లేదు. ఓవరాల్గా అయితే నెక్ సెట్ కానీ ఇయర్ టాప్స్ కానీ చాలా బాగా వచ్చేసాయండి. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. మీరు జ్యువెలరీ కలెక్షన్ ఇష్టపడే వాళ్ళు, డైలీ కొత్త కలెక్షన్ని పెట్టాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఈ సెట్ని మీ కలెక్షన్లో అయితే యాడ్ చేసుకోండి. చూడండి ఎంత నీట్గా ఉందో, సూపర్గా ఉందండి. సెట్ అయితే నెక్కు పెట్టుకున్న బ్యూటిఫుల్ లుక్ వచ్చేస్తుంది. శారీస్ మీదకి కానీ డ్రెస్సెస్ మీదకి కానీ పెట్టేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి అయితే ఒక బ్యూటిఫుల్ సెట్ని అయితే తీసుకొచ్చానండి. డ్రెస్సెస్ మీది కంటే మీరు లాంగ్ ఫ్రాక్స్ వేస్తారు కదా, ఆ వాటి మీదకైతే బాగుంటుంది. ఇక ఈ నెక్ సెట్ వచ్చేసి అయితే మీషోలో ఇప్పుడు కొత్తగా వస్తుందండి. ఇందులో లాంగ్ నెక్ సెట్ కూడా వచ్చేసింది. నేనైతే షార్ట్ని తీసుకొచ్చాను. త్వరలో అయితే లాంగ్ది కూడా చూపిస్తాను. ఇదే ప్యాటర్న్లో మనకి లాంగ్ హారం కూడా వచ్చేస్తుందండి. నేను త్వరలో ఆ సెట్ని అయితే తీసుకొచ్చేస్తాను. ఇప్పుడైతే వీటిని చూసేద్దాం. ఇక్కడ మనకి లక్ష్మీమాత మోటివ్తో మధ్యలో ఇలా స్క్వేర్ షేప్ స్టోన్స్తో అయితే ఈ సెట్ వచ్చేస్తుంది. చక్కగా నెక్కు సెట్ అయిపోతుందండి. లక్ష్మీమాత కూడా నీట్ ఫినిషింగ్తో ఉందండి. మంచి గోల్డ్ ప్లేటెడ్లోనైతే సెట్ వచ్చేసింది. ఇక్కడ లోటస్ ఫ్లవర్లో కూర్చున్న విధంగానే లక్ష్మీమాత వచ్చేసింది. కిందేమో మనకి స్క్వేర్ షేప్లోనైతే లైట్ గ్రీన్, పిస్తా గ్రీన్ అంటాం కదా, ఆ గ్రీన్ షేడ్లోనైతే స్టోన్ వచ్చిందండి. చుట్టూ కూడా మళ్ళీ వైట్ స్టోన్స్ వచ్చాయి. నెక్కు అయితే చాలా బాగుంటుందండి. సింపుల్గా నీట్గా ఉండాలంటే ఈ సెట్ చాలా బాగుంటుంది. మీరు ఇంట్లో కిడ్స్కి వేయాలన్నా కానీ చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా చక్కగా హ్యాండిల్ చేయగలుగుతారు. వాళ్ళ నెక్కు కూడా ముద్దుగా ఉంటుందండి. అలా పెట్టాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ సెట్ని అయితే చూడండి. త్వరలో ఇందులో నేనైతే లాంగ్ హారాన్ని అయితే తీసుకొస్తాను. మీరు అప్డేట్ని మిస్ అవ్వకుండా ఉంటే డైలీ చూసేయచ్చు. ఈ వీక్లోనైతే ఆ సెట్ రివ్యూ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ నెక్స్ట్ సెట్కి వచ్చిన ఇయర్ టాప్స్ చూస్తున్నారు కదా, లక్ష్మీమాత లోటస్ ఫ్లవర్లో కూర్చున్న విధంగా ఉండి కింద అయితే ఒక స్క్వేర్ షేప్ స్టోన్ అయితే వచ్చిందండి. సేమ్ మనకి నెక్ సెట్లో ఉన్న విధంగానే ఉంటుంది.
క్వాలిటీ చాలా బాగుంది, క్యూట్గా వచ్చాయండి ఇయర్ టాప్స్. మీరు డైలీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ, జాబ్స్ చేస్తున్న వాళ్ళు, సింపుల్గా పెట్టాలి, డైలీ ఒక డిఫరెంట్ సెట్ని పెట్టాలి అనుకున్న వాళ్ళు ఈ సెట్ని అయితే కంపల్సరిగా తీసుకోండి. ఇయర్ టాప్స్ కూడా సింపుల్గా ఉన్నాయి కదా, చక్కగా డైలీ వేర్ కూడా వాడుకోవచ్చు. బ్యాక్ సైడ్ అయితే మంచి బటన్ అయితే వచ్చేసిందండి, పుష్ బ్యాక్ బటన్ వచ్చింది. ఈ బటన్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి, నీట్గా ఉంది. బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా నీట్గా వచ్చేసిందండి. ఈ సెట్ని కూడా నేను హైలీ రికమెండ్ చేస్తాను. మీ జ్యువెలరీ కలెక్షన్లో అయితే ఈ సెట్ని కూడా యాడ్ చేసుకోండి. మనకి అండర్ 400 రూపీస్, 450 రూపీస్ లోపే ఈ సెట్ అయితే వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్ ప్రైస్ ఉన్న పిక్ అయితే ఇక్కడ వీడియోలో యాడ్ చేస్తాను. ఎందుకంటే ప్రైస్ నేను వీడియోలో చెప్పడం లేదండి. నేను వీడియో చేసేటప్పటికి ప్రైస్ ఎక్కువగా ఉండొచ్చు లేదా డ్రాప్ అయి ఉండొచ్చు కదా, అందుకనేసి అయితే నేను ప్రైస్ చెప్పడం లేదు. ఇక్కడ ఈ నెక్ సెట్కి అయితే ఇలా థ్రెడ్ వచ్చేసిందండి. ఇక్కడ నేను థ్రెడ్ని కూడా యాడ్ చేస్తాను. ఒక పిన్ ఉంటుంది ఇక్కడ, ఈ పిన్నును మనం ఇలా గోర్తో నొక్కామంటే పిన్ ఓపెన్ అవుతుందండి. ఇలా సెట్ చేసుకుంటే సరిపోతుంది. మీరు వేరే నెక్ సెట్స్ కూడా ఒక్కొక్కసారి వేరే సెట్స్కి థ్రెడ్ ఊడిపోతుంది కదా, ఇలాంటిది ఒక సెట్ ఉందనుకోండి, ఏ చైన్కైనా ఏ నెక్ సెట్కైనా ఇది యాడ్ చేసుకోవచ్చు. అవసరం లేనప్పుడు తీసి వేరే వాటికైతే సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ థ్రెడ్ కూడా ఎక్కువగానే ఉందండి, చక్కగా నెక్కి అయితే సెట్ అయిపోతుంది. నేనైతే హైలీ రికమెండ్ చేస్తానండి. నచ్చిన వాళ్ళైతే అస్సలు మిస్ అవ్వకండి ఈ నెక్ సెట్ని అయితే. ఇక నెక్స్ట్ వచ్చేసి మరొక జ్యువెలరీ సెట్ని అయితే తీసుకున్నాను. ఈ సెట్ కూడా ఎలా వచ్చిందో ఇప్పుడైతే ఓపెన్ చేసి చూసేద్దాం. మీషోలో మంచిగా ట్రెండింగ్లో ఉన్న కొత్త లాంగ్ హారం అండి. ఈ హారం అయితే మొత్తం కూడా గోల్డ్ ప్లేటెడ్లో ఉంది. మీరు గోల్డ్ జ్యువెలరీని పక్కన పెట్టి ఇది రియల్ గోల్డ్ కాదన్నా ఎవరు నమ్మరండి. సేమ్ అదే ప్యాటర్న్, అదే ఫినిషింగ్లోనైతే ఉంది. క్వాలిటీ మాత్రం సూపర్గా వచ్చేసిందండి. ఇక్కడ ముందుగా లాకెట్ని చూసేద్దాం. ఇక్కడ లక్ష్మీమాత లోటస్ ఫ్లవర్లో కూర్చున్న విధంగా లాకెట్ వచ్చేసింది. చుట్టూ కూడా మంచి ఏడి స్టోన్స్తో అయితే ఈ డిజైన్ వచ్చేసిందండి. కింద పల్స్ చూస్తున్నారు కదా, పల్స్ అయితే కొంచెం పెద్దగా ఉన్నాయి, మరి చిన్నగా లేదు, పెద్ద పల్స్ అయితే వచ్చేసాయి. ఇక్కడ పైకి వచ్చేసేసరికి చూస్తున్నారు కదా, 2 పికాక్స్ ఉన్నాయండి. 2 పికాక్స్ కూడా ఆపోజిట్ వేలో ఉంటాయి. ఇక్కడ మొత్తం కూడా వైట్ ఏడి స్టోన్స్ అయితే వచ్చాయండి. క్వాలిటీ అయితే ఎంత బాగుందంటే అండి, మీరు ఆర్డర్ని చేసిన తర్వాత ఈ నెక్ సెట్ని రిటర్న్ పెడదామన్నా పెట్టబుద్ధి కాదు, అంత మంచిగా ఉంది. మొత్తం కూడా హారం ఎండింగ్ వరకు కూడా డిజైన్ వచ్చేసిందండి. మొత్తం స్టోన్స్ ఉంటాయి. ఇందులో రియల్ గోల్డ్ ప్యాటర్న్లోనైతే ఈ హారం ఉందండి. చూడండి పల్స్ కూడా ఎంత చక్కగా హ్యాంగింగ్ అవుతున్నాయో. 2 సైడ్స్ కూడా పల్స్ అయితే హ్యాంగింగ్ అవుతున్నాయి. ఎక్కడ ఒక పల్ కూడా ఊడిపోలేదండి. పైన ఎండింగ్కి వచ్చేసేసరికి చూస్తున్నారు కదా, ఇక్కడ మంచి ఏడి స్టోన్స్తో అయితే ఒక ఫ్లవర్ వచ్చేసింది. పైన ఏమో ఓవెల్ షేప్లోనైతే పింక్ స్టోన్ వచ్చి చుట్టూ కూడా మళ్ళీ వైట్ స్టోన్స్ వచ్చాయి. ఇక్కడ పైన 1 ఇంచ్ అయితే సన్నగా ఒక చైన్ వచ్చేసింది కదా, ఆ చైన్లో కూడా స్టోన్స్ ఉన్నాయండి. మస్తు మంచిగా వచ్చేసింది. నాకైతే చాలా బాగా నచ్చేసింది. నేనైతే ఈ సెట్ని తీసేసుకున్నాను. క్వాలిటీ చాలా బాగుందండి. మనం పెట్టిన ప్రైస్కి అయితే సూపర్గా వచ్చేసింది. లెంత్ వచ్చేసి కూడా మనకి 24 ఇంచెస్ అయితే ఉంటుందండి. మినీ హారంగా కానీ లాంగ్ హారంగా కానీ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ వీటికి వచ్చిన ఇయర్ టాప్స్ చూడండి ఎంత బాగున్నాయో. రియల్ గోల్డ్ కూడా వీటి ముందు అంత పనికి రాదండి, అంత మంచిగా వచ్చేసాయి. ఇక్కడ పల్స్ కానీ, మధ్యలో వచ్చిన లక్ష్మీమాత కానీ, చుట్టూ వచ్చిన స్టోన్స్ కానీ క్వాలిటీ అయితే సూపర్గా ఉందండి. పైన ఒక ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చింది కదా, ఇక్కడ లీఫ్ టైప్లోనైతే గోల్డ్ డిజైన్ వచ్చేసిందండి. క్వాలిటీ అయితే సూపర్ అండి. లైట్ వెయిట్గా కూడా ఉన్నాయి, మరీ వెయిట్ అయితే ఉండవండి, లైట్ వెయిట్గా ఉన్నాయి ఇవి ఇయర్ టాప్స్ అయితే. సింగిల్గా ఇయర్ టాప్స్ పెట్టుకున్న బ్యూటిఫుల్ లుక్ అయితే వచ్చేస్తుంది ఫేస్కి అయితే. చూడండి ఎంత బాగున్నాయో. నేనైతే ఈ సెట్ని హైలీ రికమెండ్ చేస్తానండి. నచ్చిన వాళ్ళైతే అసలు మిస్ అవ్వకండి. బ్యాక్ సైడ్ చూడండి మొత్తం కూడా గోల్డ్ ఫినిషింగే వచ్చేసిందండి. పుష్ బ్యాక్ బటన్ అయితే వచ్చేసింది. చక్కగా కిడ్స్కి పెట్టిన, పెద్దవాళ్ళు పెట్టుకున్న బ్యూటిఫుల్ లుక్ వచ్చేస్తుంది. మీరు లాంగ్ ఫ్రాక్స్ వేసినప్పుడు కానీ, హాఫ్ శారీస్ వేసుకున్నప్పుడు కానీ, లేదా శారీస్ మీద కానీ ఈ సెట్ని పెట్టుకుంటే మీకు ఇంకా కలర్ వచ్చేస్తుంది. అంత మంచిగా వచ్చేసింది. ఈరోజు సెట్స్ అన్నీ కూడా బ్యూటిఫుల్గా వచ్చాయండి. మరి నేను చూపించిన ఈ సెట్స్లలో మీకే సెట్ నచ్చిందో మీ కామెంట్ అయితే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. త్వరలో తక్కువ టైంలో ఎక్కువ కలెక్షన్ని షేర్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. నేను కూడా ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశానండి. మీ సపోర్ట్ అయితే కావాలి. మీరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీషోలో ఉన్న ఎక్కువ కలెక్షన్ని, కొత్త కలెక్షన్ని మీ ముందుకు ప్రతిరోజు తీసుకొస్తాను. మరి నేను చూపించిన సెట్స్ నచ్చితే వీడియోకి అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.